వీళ్ళు సెక్రటేరియట్ను జైలుగా పోల్చినటువంటి ఒక విషయం ఈ సామెత కరెక్ట్ సరిపోతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా పరిపాలనలో ఒక దూరదృష్టిని, పరిపాలనలో ఒక స్థాయిని, నిర్మించినటువంటి ఒక భవనాలను ఏ దృక్పథంతో నిర్మించారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఒక స్థాయి ఉండాలి. స్థాయి లేదు కాబట్టే మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి. వందల మంది సెక్రటరీకి వస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఎవరు వస్తున్నారు? వందల మంది. రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సెక్రటరీ కట్టారట, అది చాలా బాగుంది, మరి మా ప్రభుత్వం ఏ మంత్రి ఎడ కూర్చుండో అని చూడటానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు తప్పితే ప్రజలు ఎవరు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉంటే సెక్రటేరియట్లు పైరవీకారులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటివి. మనందరికీ ఆ విషయం కూడా తెలుసు. ఇవాళ పైరవీకారుల నిలయాల్లాగా మంత్రుల పేషీలు తయారవుతున్నాయి. వారు తప్పితే ఎక్కడా ప్రజలు కనబడట్లేదు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఒక ప్రజాస్వామ్య భావనతోటి బ్రహ్మాండమైనటువంటి సువిశాల భవనాన్ని కడితే ఈ రకమైనటువంటి చిల్లర మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి. ఒకవైపు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలకు నేను చెప్తా ఉన్నాను, పొద్దున లేస్తే బీఆర్ఎస్ పేరు తలవకపోతేనో, కేసీఆర్నో కేటీఆర్నో తిట్టకపోతేనో, ఇంకా కూడా మీ ఓటు బ్యాంకును పదులుపరుచుకునే పరిస్థితుల్లో కానీ, లేకపోతే వార్తల్లో ఉండని పరిస్థితిని కానీ వాళ్ళ నాయకులే మాకు గుర్తు చేస్తూ ఉన్నారు, ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే 4 మైనార్టీ ఓట్లు రాలకపోతాయా అని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటే మరో రకంగా ఓట్లు రాలకపోతాయని చెప్పేసి బీజేపీ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ యొక్క ఫెవికాల్ బంధం ఎట్లుందో నిన్న మనం చూసాం. ప్రొఫెసర్ దాసో శ్రవణ్ గారిని, ఒక వెనుకబడ్డ తరగతి చెందినటువంటి సత్యనారాయణ గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే వివిధ కారణాలు చూపి సహేతుకమైనటువంటి కారణాలు లేకుండానే తిరస్కరించినటువంటి గవర్నర్ గారు ఇవాళ సాయంత్రం బొకే పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పోతారు. మర్నాటికే కోదండరామ్ గారిది, ఇంకో అమీర్ అలీ ఖాన్ ఎవరో ఉన్నారు, వారిద్దరిది ఎమ్మెల్సీలుగా నియామకం అమోదం వస్తుంది. దాసో శ్రవణ్ గారేమో రాజకీయ నాయకుడు అవుతాడు, ఒక పొలిటికల్ పార్టీకి హెడ్గా ఉన్నటువంటి కోదండరామ్ గారేమో సమాజ సేవకుడు ఎట్లయితారో గవర్నర్ గారు చెప్పాలా. ఇది బీజేపీ కేంద్ర నాయకత్వం యొక్క తెలియకుండా, బీజేపీ కేంద్ర నాయకత్వం యొక్క ఆమోదం లేకుండా ఈయన గవర్నర్ గారు ఆమోదం తెలిపారంటే నమ్మేంత అమాయకులు ఎవరు లేరు తెలంగాణ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలా. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి ఒక బ్రహ్మాండమైనటువంటి టేసిడ్ అండర్స్టాండింగ్, ఓ బ్రహ్మాండమైనటువంటి అంతర్గతమైనటువంటి ఒక ఒప్పందం ఉంది కాబట్టే అనుబంధం ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు, చాలామందికి తెలుసు. మీరేదో దాన్ని దాచాలనుకుంటే కుదరదు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి ఆ ఓట్లన్నీ బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయించింది రేవంత్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఫెవికాల్ బంధం ఇవాళ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నామినేషన్ వరకు కొనసాగుతుందా లేదా తెలియజేయాలనే విషయాన్ని ఇట్లా రేవంత్ రెడ్డి గారు అడగానే అట్లాగా మరి కేంద్రంలో అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయో ఇది కిషన్ రెడ్డి యొక్క సహకారం లేకుండానే సాధ్యమవుతుందా తెలియజెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి ఊరికనే బట్టగాల్చి మీదేస్తాం, ఏదో బీజేపీని బీఆర్ఎస్ని ఒక గాట కడితే లబ్ధి పొందుదామని చెప్పేసి మీరేమో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకుంటారు, ఒకరికొకరు మేలు చేసుకుంటూ ఉంటారు. బీఆర్ఎస్ను మొత్తంగా ఇద్దరు కలిసి ఆ రోజు వేరే ఒక నాయకుడు చెప్పినట్లు, ఓ పత్రికాధిపతి చెప్పినట్టు బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తారు, చేయాలని మోదీ గారు చెప్పినట్లు వచ్చిన వార్తలు మీరే చెప్తారు. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని బీజేపీ అని చెప్పడం అనేది ఆ రెండు పార్టీల బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల యొక్క దొంగనాటకం అనే విషయాన్ని ఇవాళ ప్రజలకు నేను తెలియజేసుకున్నాను. ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. కిషన్ రెడ్డి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క రహస్య మైత్రి బంధాన్ని రాబోయే రోజుల్లో ప్రజల ముందు నిల్చోబెడతాం. ఈ రెండు పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ను దెబ్బతీయదలుచుకున్నారు.
అదేవిధంగా వాళ్ళ కార్యాచరణ ఉందనే విషయాన్ని కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రహస్య మైత్రి బంధం రాబోయే రోజుల్లో మరింత తేడదలయ్యే విధంగా ప్రజలకు తెలియజెప్తాం. ఇవాళ ప్రజాస్వామ్య భావన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న రవి గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క స్వేచ్ఛను హరించారట. కొద్దిగా ఇంగితగానే ఉండి మాట్లాడాలా? మీరంతా సీనియర్ నాయకులు, గతంలో ఎంపీలుగా పనిచేసినారు, గతంలో ఇటువంటి హోదానే అనుభవించినారు. ఇంకా కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఇది బద్దలు కొట్టాం, అది బద్దలు కొట్టాం, స్వేచ్ఛావాయువులు పెంచుకుంటున్నారని. కాంగ్రెస్ పాలనలో వలసవాదులకు వంతపాడి తెలంగాణ ఆస్తిని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం సల్పి తెలంగాణను తెచ్చింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి, వలసవాదుల కబంధ హస్తాల నుంచి స్వేచ్ఛావాయువులు ప్రసాదించింది కేసీఆర్ గారి పోరాటం కాదా?